పండుగలు అయితే బేభత్సమైన పర్ఫార్మెన్స్ అయితే చూస్తాము. సో ఎద్దు అయితే మన తెలుగు సైడ్ అయితే ఎద్దు అయితే కాదు, బయట నుండి అయితే వచ్చింది కర్ణాటక. దీని పర్ఫార్మెన్స్ ఎక్కడుంది ఏందనేది వాళ్ళ మాటలోనే అయితే మనం కనుక్కుందాము. నమస్తేనా? నమస్తే చెప్పన్నా. అన్న మీ పేరు చెప్తారా? మా పేరు చిరంజీవి. అన్న మా ఎద్దు పేరు క్రాంతి. ఎద్దు పేరు వచ్చి క్రాంతి అనమాట. సో నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అన్న పర్ఫార్మెన్స్ మీరే చూసారు. ఓకే, సూపర్ నెంబర్ 1 పర్ఫార్మెನ್ಸ್ ಮಂದಿ. ರ್ಯಾಂಪ್ ಎತ್ತೇಸ್ತೀನಿ. మీరు ఒక ಮಾತలో చెప్పండి. ಅಣ್ಣ ನಾವು ಇಲ್ಲಿ ಆಂಧ್ರ ಅಭಿಮಾನಿಗಳ ಅಪೇಕ್ಷೆ ಮೇರೆಗೆ ಒಂದ್ ಹಬ್ಬ ಮಾಡೋಣ ಅಂತ ಬಂದ್ವಿ. ಇಲ್ಲಿ ಅಭಿಮಾನ ನೋಡಿ ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಅಭಿಮಾನ ಇದ್ರೆ ಪ್ರತಿ ವರ್ಷನೂ ಹೋರಿ ತರ್ತೀವಿ, ಹಬ್ಬ ಮಾಡ್ತೀವಿ. ನಾವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸುಮಾರು 5 ಬಂಪರ್ ಅಂತೂ ಹೊಡೆದ್ವಿ. ಇವಾಗ ಆಂಧ್ರ ಅಭಿಮಾನಿಗೋಸ್ಕರ ಹಬ್ಬಕ್ಕೆ ಬಂದೇವಿ, ಹಬ್ಬ ಮಾಡಿದೇವಿ. ಎಲ್ಲರೂ ತುಂಬಾ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವ್ರ ಪ್ರೀತಿ ಅಭಿಮಾನ ಹೀಗೆ ಇರಲಿ, ಪ್ರತಿ ವರ್ಷನೂ ಬರ್ತೇವೆ. కర్ణాటక నుండి మా సైడ్ వచ్చి 564 కిలోమీటర్ల నుంచి వచ్చాము. 5 రౌండ్లు వదులుతాడు, ప్రతి సంవత్సరం వేసుకొని వస్తాడు. ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం 5 రౌండ్లు వస్తుంది. కానీ ఇదే ఫస్ట్ టైం వచ్చింది. పర్ఫార్మెన్స్ చేశారు. ఈ రోజు జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఒకే రౌండ్ వేసాము. నెక్స్ట్ పండక్కి పాతగుంట గానీ ఎక్కడైనా కానీ ఒక 3 days 4 days ముందే పిలిపించుకొని పండగ ఖచ్చితంగా చేస్తాం. పక్కా వస్తుంది, పాతగుంట పక్కా రౌండ్. అంటే పీపీ ఇది కాదు, ఇక్కడ వైర్లు తగులుతున్నాయి. 10 అడుగులు పీపీ వస్తుంది, హైలైట్ గా ఉంటది. సో మన తెలుగు జల్లికట్లో వచ్చి కలుసుకొని ఎద్దుని మంచి పర్ఫార్మెన్స్ తో సంతోషంగా మీరు వెళ్తా ఉండేదానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను అన్న. థ్యాంక్స్ నా రివ్యూ. ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ బ్రో. సరేనా? సరే బ్రో.